తక్కువ చెప్పుకుంటున్నాం అంటేనండి, మెటీరియల్ ఇచ్చారు, మెటీరియల్లో నుండి 10 పాయింట్లు రాయమన్నారండి. అంటే నాకు అనిపించిన 10 పాయింట్లు నేను మీకు చెప్తున్నానండి, మీకు ఇంకేమైనా అనిపిస్తే మీరు రాసుకోవచ్చు. లేకపోతే దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయిందా? ప్రియమైన దేవుని పిల్లలారా, లెక్కల గురించి ప్రపంచ ప్రజలందరికీ తెలిసండి. లెక్కల గురించి అందరికీ తెలిసండి. లెక్కలంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి కష్టమండి, భయమండి. కొంతమంది లెక్కలు అనగానే చాలా సంతోషంగా చేస్తారండి. కొంతమంది లెక్కల పరీక్ష అనగానే ఈ పరీక్ష రద్దు అయిపోతే బాగుండి అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి కష్టంగా ఉండేయండి. మనిషి జీవితంలోదండి ఉదయం లేచినప్పటి నుండి లెక్కలతోనే ఉంటుందండి. ఏమండి, అదేవిధంగా వాతావరణాన్ని లెక్కించాలంటే ఏం తెలియాలండి? లెక్కలు ఉండాలి. ప్రకృతిలో భ్రమణ పరిభ్రమణాల గురించి తెలియాలంటే లెక్కలు కావాలండి. సామాన్యునికి సంపద ఎంత వచ్చింది, ఈరోజు ఎంత వచ్చింది, మనకి ఎంత ఖర్చు పెట్టాం మనం అనే లెక్కలు కావాలంటే అనే విషయం గురించి కావాలంటే ఏం చేయాలండి? లెక్కలు అవసరం. ప్రతి దానికి మనిషి యొక్క జీవితంలో లెక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అవునా కాదండి? అవునా కాదండి? అలా చూడొద్దండి, చెప్పండి. అది ఏమండి, మనిషి యొక్క జీవితంలో ఏం చేయాలండి? లెక్కలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జ్యోతిష్ శాస్త్రులు చేతుల మీద లెక్కెడతారండి. ఇలా పుస్తకం చూసి ఇలా లెక్కెడతారండి. అంటే వాళ్ళకి ఏమర్థమైంది? ఏం కావాలండి వాళ్ళకి? లెక్కలు అనేది అవసరమండి. మరి వాళ్ళకి ఏమర్థం అవుతుందండి? ఇలా లెక్కేస్తారండి పుస్తకం చూసి. జ్యోతిష్యుడండి ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా లెక్కలేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి యొక్క జీవితంలో లెక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనిషి ఈ లెక్కల్లో మునిగిపోయాడండి. పుట్టినప్పటి నుండి మనిషి లెక్కల్లో మునిగిపోయి దేవుని లెక్కలు ఏం చేశాడండి? మరిచిపోయాడు. దేవుని లెక్కల్ని మర్చిపోయాడు. కాబట్టి దేవుడిని ఏమని పిలుస్తున్నారండి? దేవుడిని ఏమని పిలుస్తున్నారంటే ఓరి దేవుడా, ఓరి దేవుడు అన్న పాట ఒకటి ఉందండి. ఓరి దేవుడా అనే పాట ఒకటి ఉంది. అంటే దేవుడిని మనిషి తన లెక్కల్లో మునిగిపోయి ఓరి దేవుడా అసలు ఉన్నావా, కళ్ళు మూసుకున్నావా అని మనుషులు తనకు నచ్చినట్లుగా పాటలు అనేవి పాడుకుంటూ బరి తెగించి మాట్లాడుతున్నారండి. అసలు వీళ్ళు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటండి? శాస్త్రవేత్తలు దేవుడు లేడని చెప్పడం వల్ల వీరు ఏం చేస్తున్నారండి? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. లేకపోతే లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి లెక్కలు అవసరమే. లెక్కలు అవసరమైతే మరి ఈ లెక్కల్లో మునిగిపోయిన మనిషిని, ఎవరైతే లెక్కల్లో నేను గొప్పవాడిని, లెక్కల్లో ఆరితేరిన వారిని దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో చూద్దామండి. ఆదికాండము 15వ అధ్యాయం అండి. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం అండి. ఒక్క నిమిషం. 15:5 అండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమును అలాగునవునని చెప్పాను. దేవుడు అబ్రహాం గారికి చెప్తున్న సందర్భం అండి. అయితే ఇక్కడ ఏం చేయమన్నారండి? నక్షత్రాలు లెక్క పెట్టమన్నారండి. నక్షత్రాలు లెక్క పెట్టడం మనుషుల యొక్క సాధ్యమండి, మనిషికి సాధ్యమండి. అయ్యి బాబు నా వల్ల కాదు బాబు, నేను లెక్క పెట్టలేను అంటారండి. ఒకవేళ మనిషి మన వేసవికాలంలో సాధారణంగా బయట పడుకుంటామండి. బయట పడుకున్నప్పుడు ఆకాశం వైపు చూసి లెక్కలో చుక్కలు లెక్కెడుతూ ఉంటామండి. లెక్కెట్టినప్పుడు 20, 30 అంటామండి. ఆ తర్వాత ఏంటండి? మర్చిపోతుంది. తర్వాత దాని పక్కన ఇంకో చుక్క వస్తుందండి, దాని పక్కన ఇంకో చుక్క వస్తుందండి. లెక్కలు చుక్కలు ఏమవుతాయండి? మర్చిపోతుంటే మిస్ అవుతూ ఉంటాయండి. అంటే చుక్కలను లెక్క పెట్టడం మనిషి తరం ఏంటి అంటే తరం కాదు. మరి మనిషి తరం కాని మనిషిని దేవుడు ఏమంటున్నాడండి? నీ చేతనైతే చుక్కలు లెక్క పెట్టమని చెప్తున్నాడండి. కానీ మనిషి తరం అంటే అవ్వదండి. మరి దేవుడు నక్షత్రాలన్నిటికి పేరు పెట్టి పిలిచాడంటండి. ఒకసారి చూద్దామండి. 147వ కీర్తనండి.
ఏమండి పాఠం అర్థమైందో లేదో, పాఠం అర్థం అవ్వకపోతే మీకన్నా ఎక్కువ నేను ఫీల్ అవుతానండి. ఏమండి చెప్పిన 4 ముక్కలైనా సరే అర్థవంతంగా చెప్పాలని నా యొక్క ఆశ అండి. 147 కీర్తన అండి, 4వ వచనం అండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు, వాటన్నిటికీ ఏం చేశాడంటండి దేవుడు? పేర్లు పెట్టాడు అంటండి. నక్షత్రాలకి ఏకంగా పేర్లే పెట్టేశాడు అంటండి దేవుడు. ఏమండి నక్షత్రాల సంఖ్య మనం లెక్క పెట్టలేము. అదేవిధంగా నక్షత్రాల సంఖ్యను నియమించడమే కాకుండా దేవుడు ఏం చేశాడండి? వాటన్నిటికీ కూడా పేర్లు అనేది పెట్టడం అనేది జరిగిందండి. యెషయా గ్రంథం అండి, 40వ అధ్యాయం అండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం అండి, 26వ వచనం అండి. నీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. పేర్లు పెట్టి పిలిచిన వాడు. ఏమండి దేవుడు నక్షత్రాలకు పేర్లు పెట్టడమే కాకుండా పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అంటండి. ఏమండి మరి నక్షత్రాలు లెక్క పెట్టడం మనిషి తరమా? అయితే మనిషి తరమా అంటే మనిషి తరం కాదండి. కానీ దేవుడు ఏం చేశాడండి? నక్షత్రాలు నియమించి వాటి పేర్లు పెట్టి వాటి పేర్లతో పాటు పిలుస్తున్నాడండి. మనమైతే మన ఇంట్లో కుక్కను పిలిస్తే వస్తుందండి, టామీ ఇటు రాగానే రమ్మనగానే వస్తుంది, కానీ నక్షత్రాలు రావండి. మనం పిలిస్తే నక్షత్రాలు రావు. మన ఇంట్లో ఉన్న కుక్క పిల్ల అయితే వస్తుందండి. మరి దేవుడు ఎంత గొప్పవాడండి, నక్షత్రాలను పేరు పెట్టి పిలుస్తున్నాడంటే వాటి సంఖ్యను కూడా దేవుడే నియమించాడు. ఇకపోతే నక్షత్రాల సంఖ్య లెక్క పెట్టడం మనిషి తరం కాలేదు. ఇంకోటి ఏంటంటేనండి తల వెంట్రుకలు అండి. తల వెంట్రుకలు ఎన్నో లెక్క కట్టడండి. మనిషి లెక్క కట్టగలడండి? మనిషి లెక్క కట్టలేడండి. సార్ చూద్దామండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం అండి. 10 నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. ఏమండి తల వెంట్రుకలు ఎవరు లెక్క పెట్టగలరండి? దేవుడే లెక్కింపగలరండి. మనుషులు ఎవరు లెక్కింపగలేరండి. ఏమండి చివరికి బట్టతల ఉన్నవాడిని కూడా లెక్కెట్టలేరండి. ఏమండి అతనికి మధ్యలో ఉంటుంది బట్టతల, ఈ చివర ఎంతో కొంత ఉంటాయండి. ఆయన కూడా సరిగ్గా లెక్క పెట్టలేరండి. మనిషి తరం కాదండి తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టడం. మనిషి తరం అనేది కాదు. మరి దేవుని దగ్గర తల వెంట్రుకల లెక్క కూడా ఉందంటండి. తల వెంట్రుకల లెక్క ఉంది. అదేవిధంగా నక్షత్రాల లెక్క కూడా దేవుని దగ్గర ఏముందండి? దేవుని దగ్గర ఉండటం అనేది చూసామండి. అయితే దేవుడు మనల్ని మరువని దేవుడు అండి. మనల్ని కన్నాడు. మన పిల్లలనైనా మనం మర్చిపోతాం, కానీ దేవుడు మాత్రం మనల్ని మరవని దేవుడు అండి. నా యొక్క అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నానని దేవుని యొక్క గ్రంథం చెప్తుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు వారి పిల్లలను మర్చిపోగలరా? మర్చిపోలేరండి. మర్చిపోతారండి. ఈరోజు అక్రమ సంబంధాలకు అలవాటు పడి వారి సొంత పిల్లలను వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయండి. ఏమండి వారి కడుపులో పుట్టిన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారండి. అంటే మనిషి కన్న తల్లిదండ్రులు ఏం చేయగలరండి? వారి పిల్లల్ని మర్చిపోగలరు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడండి. ఏమంటున్నాడండి? అరిచేతులలో చెక్కుకున్నాను అంటున్నాడండి. ముదుము వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడండి. నువ్వు ముసలైపోయే వరకు నిన్ను ఎత్తుకుంటానయ్యా అంటున్నాడండి. ఎంత భరోసా ఇచ్చాడండి దేవుడు మనకి. దేవుని పిల్లలుగా ఉన్న మనకి ఎంత భరోసా ఇచ్చాడండి. అటువంటి దేవుడు ఏం చేశాడంటేనండి సృష్టినిచ్చాడండి. నరులకి భూగోళం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? నరులకి నివాసయోగ్యమైన భూగోళాన్ని ఇచ్చాడండి. భూగోళాన్ని ఇచ్చి ఏం చేయమన్నాడండి? వాటిలో ఉన్న వాటిని అన్నిటిని కూడా అనుభవించమన్నాడండి. అంటే తినమన్నాడు. పోయిన వారం మనం చెప్పుకున్నట్లుగా ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, మాంసం, పాలు, రకరకాల మాంసాలు
మనకు ఆదివారం వచ్చిందంటే రకరకాల మాంసాలు తింటామండి. ఏమండి, అనేక రకాల జంతువులు ఈరోజు బలి అయిపోతూ ఉంటాయండి. వీటినన్నిటిని ఇచ్చింది ఎవరండి? దేవుడే ఇచ్చాడండి. వీటినన్నిటిని దేవుడిచ్చి వీటినన్నిటిని కడుపు నిండా తినిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు అంటేనండి, లెక్కలు అడుగుతున్నాడండి. నేను నీకు ఇచ్చాను కదా, తినమని ఇచ్చాను కదా, నీకు ఆహారం పెట్టాను కదా, మరి నువ్వు ఇంట్లో పని చేయాలా వద్దని దేవుడు అడుగుతున్నాడండి. ఇప్పుడు మన భార్య ఇంటికాడ ఉంటుందండి భార్య అండి. భర్త పనికి వెళ్ళిపోతాడండి. పనికి వెళ్ళిపోయిన తర్వాత భర్త వచ్చేసరికి భార్య ఇంట్లో పని చేయాలా వద్దండి? చేయకుండా పడుకుంటే ఏమంటాడండి? ఎక్కడ పనులు అక్కడే వదిలేసో, చేయలేదేంటి అని అడగడండి. అలా 2-3 రోజులు చూస్తాడండి. చేయలేదనుకోండి, 4వ రోజు ఏం చేస్తాడండి? బూస్ట్ ఇస్తాడండి. బూస్ట్ అంటే ఎనర్జీ ఇస్తాడండి. అప్పుడు ఆ దెబ్బతో ఏం చేస్తుందండి? బద్ధకం అంతా ఏమవుతుందండి? పోతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుడు కూడా మనకి ఏం చేశాడండి? ఆహారం అనేది మనకి ఇచ్చాడు. ఫస్ట్ ఆహారం ఇచ్చి, ఆహారం తిన్న తర్వాత ఏం చేస్తున్నాడండి? దాని ప్రకారం బ్రతకమంటున్నాడండి. ఇంకా దేవుడు ఏ లెక్కలు అడుగుతున్నాడో చూద్దామండి. కీర్తనల గ్రంథం అండి, 139వ కీర్తన అండి. నేను కరెక్ట్గా 139వ కీర్తన అండి. ఇక్కడ మనం చూసినట్లయితేనండి, మన ప్రవర్తన అంతటినీ దేవుడు ఏం చేస్తున్నాడు అండి? లెక్కలు అడుగుతున్నాడండి. 1 నుంచి 4 వరకు చూసుకుంటానండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుగు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఏమండి, దేవుడు ఏం చేస్తున్నాడండి? మన ఊహలన్నిటినీ లెక్క కడుతున్నాడు అంటండి. మన నడకను, మన యొక్క పడకను, మన యొక్క తలంపులను ఏం చేస్తున్నాడండి? దేవుడు లెక్కిస్తున్నాడండి. అదే 139:16 వచనం చూసుకుంటానండి. 16, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపు నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఏమండి, మన దినము ఒక్కటి కూడా పూర్తి అవ్వకముందు దేవుడు ఏం చేశాడండి? తన గ్రంథంలో నువ్వు ఇన్ని రోజులు బతుకుతావని రాసేసుకున్నాడు అంటండి. ఏమండి, దేవుడు రాసుకున్నాడు. అయితే మన ఆయుష్ను మనం పెంచుకునే అవకాశం మన చేతిలో ఉందా? లేదండి? ఉందండి. మరి మన ఆయుష్ని తగ్గించుకునే అవకాశం కూడా మన చేతిలోనే ఉందండి. ఎలా అంటారు? మన ఆయుష్ని ఎలా తగ్గించుకుంటాం అంటారండి? చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను, కీడు చేయటం అని మేలు చేయము. చెడ్డ మాటలు పలికితే ఏమవుతుందండి? ఆయుష్ తగ్గిపోతుంది. మేలు చేయకుండా కీడు చేస్తే ఆయుష్ అనేది తగ్గిపోతుంది. మేలు చేస్తే ఏమవుతుందండి? ఆయుష్ అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకున్న దాంట్లో దేవుడు మనకిచ్చాడు. రూపాయి ఇచ్చాడు, రూపాయలు 10 పైసలు. మనకున్న దాంట్లో ఏం చేయాలండి? ఇతరులకు మనం ఏం చేయాలండి? ఇవ్వాలి, సహాయం చేయాలి. కాబట్టి మన ఆయుష్ను పెంచుకునే అవకాశం మనకు ఉందంటారా? లేదంటారండి? ఉందండి. కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుని యొక్క మాటల ప్రకారం ఏం చేయాలండి? బ్రతకాలి. బ్రతికినప్పుడు ఏమవుతుందండి? మన ఆయుష్ అనేది పెరుగుతుందండి. అంటే మన యొక్క పుట్టక మునిపే దేవుడు ఏం చేశాడండి? మన దినాలన్నీ లిఖించుకున్నాడు అంటండి. తన యొక్క గ్రంథంలో ఏం చేశాడండి? రాసుకున్నాడండి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం అండి. 6వ అధ్యాయము 5వ వచనం అండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయంలోని తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకుని. ఏమండి, ఊహలను లెక్కేస్తాడంటే దేవుడు. ఇక్కడ అందరూ దొరికిపోతామండి. ఏమండి,
మనం పాపం జోలికి అది వెళ్ళమండి. ఎందుకంటే దేవుని యొక్క భయం మన అందరికీ ఉంది కాబట్టి పాపం జోలికి వెళ్ళం. మనం శారీరకంగా ఎవరూ పాపం జోలికి వెళ్ళం ఇక్కడ ఉన్న దేవుని పిల్లలు అయితే అండి. కానీ ఊహల్లో మాత్రం ఏం చేస్తామండి, దొరికిపోతాం. చాలామంది యువకులు అయితే ఏం చేస్తారండి, ఊహించుకుంటూ ఉంటారండి. ఏమండి ప్రసాద్ గారు అంతేనా అంటే ప్రసాద్ అనట్లేదండి, వయసులో ఉన్నాడు కాబట్టి అంటున్నానండి. ఏం చేస్తారండి, ఊహలు అందరం యుక్త వయసు నుంచి వచ్చిన వారమేనండి అందరం. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయండి, యుక్త వయసులో ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు ఉంటాయండి. కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉండాలండి, దేవునికి అనుకూలంగా ఉండాలండి. మనకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, దేవుడు అక్కడ లెక్కేస్తున్నాడు అంటండి. కాబట్టి ఈ రోజు నుండి మన ఊహలు కూడా ఎలా ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలండి. మనం ఊహించుకోవడం కూడా దేవుని గురించే ఊహించుకోవాలండి. చెడు గురించి మనం ఏం చేయాలండి, ఊహించుకోకూడదండి. ఇక పూర్తి ఇంకో విషయం చూసుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. వాస్తవానికి అయితే ప్రసాద్ తమ్ముడు మంచివాడేనండి. 12వ అధ్యాయము 36వ వచనం అండి. పన్నెండు 36 అండి. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శధనాన్ని ఏం చెప్పాలంటండి, లెక్క చెప్పవలసి ఉందంటండి. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి ఏం చేయాలండి, లెక్కలు చెప్పాలంటండి. కొందరు నోరు తెరిస్తే ఏం చేస్తారండి, ఆనిముత్యాలు వస్తాయండి. అందరికీ తెలిసిన విషయాలేనండి. ఏం చేస్తారండి, ఆనిముత్యాలు వస్తాయండి. దేవుని కొరకు మనం ఏం చేయాలండి, మంచి మాటలే మాట్లాడాలండి. చెడు మాటలు మాట్లాడితే ఏం చేస్తాను అంటున్నాడండి దేవుడు, లెక్కేస్తాను అంటున్నాడండి. విమర్శధనాన్ని ఏం చేయాలండి, దేవునికి అంటే యేసుప్రభుల వారికి యొక్క తీర్పు దినాన్ని లెక్క చెప్పాలంటండి. మనం మాట్లాడితే ఎవరి గురించే మాట్లాడాలండి, సాధ్యమైనంత వరకు దేవుని గురించి మాట్లాడడానికి ప్రయత్నం అనేది చేయాలండి. వ్యర్థమైన మాటలు అంటే పనికిరాని మాటలండి, అసూయలు, కపటాలు, కుట్రలు, వాటి గురించి మాట్లాడితే దేవుని ఊరుకొని అంటున్నాడండి. ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడినా ఊరుకొని అంటున్నాడండి. ఏమంటే వ్యర్థమైన మాట అంటే ఏంటండి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం అండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకున్న దేవుడు సహింపని అంటున్నాడండి. దాని గురించి మీరు ఏం చేయాలంటున్నాడండి, లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని చెప్తున్నాడండి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలండి, దేవుని మాటలే మంచి మాటలే మాట్లాడుకోవడానికి మనం ఏం చేయాలండి, ప్రయత్నం అనేది చేయాలండి. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా దేవుని రహస్య కెమెరాలు మనల్ని బంధించి మన యొక్క మాటను ఏం చేస్తాయండి, లెక్కిస్తాయండి. ఆకాశం ఉందండి. రహస్య కెమెరాలు అంటే ఏంటండి, కనబడకుండా ఉండే వాటిని రహస్య కెమెరాలు అంటారండి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరో చూడట్లేదని మనకు నచ్చినట్లు ఉన్నామనుకోండి, ఏం చేస్తారు, దూలాలు లెక్కేస్తాయి అంటండి. ఏమండి పైన ఉన్న ఇటుకరాయిలు పెంకులు, ఆ యొక్క ఇటుకరాయిలు అవన్నీ ఏం చేస్తాయంటండి, లెక్కిస్తాయి అంటండి మనం చేసే ప్రతి ఒక్క పాపాన్ని. ఏమండి చెడుని లెక్కించేవి మంచిని కూడా లెక్కేస్తాయి, అవి కూడా లెక్కేస్తాయండి. మనం మొన్న చదువుకున్నామండి, కొందరు పాపాలు వారి వెంట వెళుచున్నాయి, కొందరు పాపాలు వారికి ముందుగా వెళ్ళిపోవచ్చున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలండి, దేవుని యొక్క రహస్య కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మన ప్రవర్తన ఎలా ఉండాలండి, మంచిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ ఎవరూ లేరులే, నాకు నచ్చినట్టు నేను ఉండవచ్చులంటే దేవుడు ఎక్కడ ఉన్నాడండి, దేవుడే అవసరం లేదండి. రహస్య కెమెరాలు పెట్టేశాడు అంటండి, ప్రకృతేనండి. రేపు పొద్దున్న ఈ మొక్కలు ఇప్పుడు సైలెంట్గానే ఉన్నాయండి, అవి వచ్చి రేపు పొద్దున మాట్లాడినాయి అనుకోండి, మనకు షాక్. వీటి దగ్గర నేను చాలా చేస్తాను కనిపిస్తుందండి, అప్పుడు దొరికిపోతామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన యొక్క మాట ఎలా ఉండాలండి, మంచిదై ఉండాలి. కాబట్టి నా ప్రవర్తన కూడా ఎలా ఉండాలండి, ప్రవర్తన కూడా మంచిదై ఉండాలండి. యోబు గ్రంథం 31 అండి 4వ వచనం అండి.
నేను మాట్లాడుతున్నాను కదా, నన్ను ఎవరు చూడట్లేదులే అనుకోవచ్చండి మీరు. ఏమన్నా ఒక క్వశ్చన్ చూసుకుందాం. మలాకి గ్రంథం 3:16 ఉంటుంది కదండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడంటండి. ఏమండి, ఈరోజు మనం మెసేజ్ చెప్పుకుంటాం, మన యొక్క మాటలు దేవుడు వింటాడంటండి. వింటాడండి. అదేవిధంగా మనం మంచి చెప్పినప్పుడు వింటాడు, చెడు చేస్తే చెడు మాట్లాడినప్పుడు వింటాడా? విండండి, వింటాడండి. అంటే ఒక్క విషయం చెప్తున్నానండి, ఈరోజు మనం మంచి చెప్పామనుకోండి, ఇతరుల గురించి మంచి చెప్పామనుకోండి, రేపు పొద్దున మన గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటారండి. మనం ఇతరుల గురించి తప్పుగా చెప్పామనుకోండి, మన గురించి కూడా ఇతరులు తప్పుగా మాట్లాడతారండి. ఒకే వచ్చిన ఉంది కదండి. ఏంటంటే ఇది, నువ్వేం విత్తుతావో అదే పంట కోస్తావండి. ఏమండి, మేము మా అత్తారింటికి వెళ్ళినప్పుడు గొప్పతనం కాదు కానండి, ఉన్న వాస్తవం చెప్తున్నానండి. చాలామంది నన్ను చూసినప్పుడు మంచోడు మంచోడు అన్నారండి. తర్వాత రైల్లో చూసినప్పుడు కూడా మా ఆవిడకి ఏదో చిన్న చిన్న సహాయం చేయడం వల్ల మంచోడు అన్నారండి. ఈ మంచితనం ఎలా వచ్చిందండి? నాకు నా స్వతంత్రంగా రాలేదండి. మంచితనం అనేది నాకు రాలేదండి. దేవుని యొక్క మాటలు నా హృదయంలో ఉండటం వల్ల నాకు మంచి వచ్చిందండి. అవునా కాదండి? ఇప్పుడు నాలో చెడు ఉందనుకోండి, నేను మంచి పనులు చేయనండి, చెడు పనులే చేస్తానండి. అంటే ఈ ఘనత ఎవరిదండి? దేవునిది, దేవుని వాక్యానిదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చేయాలంటే అండి, మనం ఏం చేసినా సరే ఏం చేస్తాడండి? దేవుడు వింటానంటున్నాడండి. దేవుని గురించి మాటలు మనం మాట్లాడుకుంటే, భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు దేవుని గురించి వింటాడండి. మా స్వప్న నేను చాలాసార్లు దేవుని గురించే మాట్లాడుకుంటామండి. సాధ్యమైనంత వరకు మంచిగా మాట్లాడుకుంటామండి. చెడుగా ఎప్పుడు మాట్లాడుకోవాలండి. మా చుట్టుపక్కల ఉన్న తండ్రి లేనితండి ఎలా అయిపోయారు ఏంటంటే, మీ గురించి అసలు భయం లేదేంటంటే అని కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయండి. కానీ మా ఆవిడకి ఎప్పుడు నేను ఒకటే చెప్తానండి, వాళ్ళందరూ ఎలాగున్నా మనకు అనవసరం, మనం మాత్రం ఎలా ఉండాలి? దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, యథార్థతగా ఉండాలి, పాపం జోలికి అసలు వెళ్ళకూడదు అని ఎప్పుడు నేను చెప్తుంటానండి. ఏమండి, జలప్రలయం వచ్చినప్పుడు అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారండి. ఏమండి, చాలామంది ఉన్నప్పుడు నోవాహు గారి మాటలు ఎవరూ వినలేదండి. వెనక ఏమైపోయారండి? నీటిలో మునిగిపోయి నశించిపోయారండి. వాళ్ళ దగ్గర దేవుని వాక్యం వెళ్ళిందండి, ఆత్మరూపంలో వెళ్ళిందండి. కానీ ఆ రోజు ఎవరు వినలేదండి. 8 మంది రక్షింపబడ్డారండి. సొదొమ గుమ్మర్లో ఎంతమంది రక్షింపబడ్డారండి? 3 రక్షింపబడ్డారండి. కానాని ఎంతమంది వెళ్ళారండి? ఏమండి, మంచి కార్యక్రమాలకి వెళ్ళే లిస్ట్ ఎలా ఉందండి? తక్కువగా ఉందండి. యేసు ప్రభువుల వారి శిష్యులు ఎంతమంది అండి? 12 మంది అండి. అతనిలో మళ్ళీ 12లో ఒక తప్పిపోగా మళ్ళీ ఇంకో అతన్నే కోరుకోవడం అనేది జరిగిందండి. సంఘానికి వచ్చే మనం కూడా ఏం చేయాలంటేనండి, మన ప్రవర్తన ఏం చేసుకోవాలి? మన నోటి మాటని ప్రవర్తన ఏం చేసుకోవాలండి? ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు. ఈరోజు జరిగింది వారానికి సరి చేసుకోవడం కాదండి. ఈరోజు జరిగిన విషయాన్ని ఈరోజే సాయంకాలం ఏం చేసుకోవాలండి? సరి చేసుకోవాలి. తండ్రి, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి తండ్రి అని మనం ఎప్పటికప్పుడు సార్ చెప్పినట్టుగా ఏం చేయాలండి? ప్రతిరోజు యేసు ప్రభువుల వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించే పడుకోవాలండి. ఆశ్రయించకపోతే మనకు తెలియకుండా కొన్ని సందర్భాల్లో తప్పులు దొరికిపోతాయండి. ఎందుకంటే మానవ శరీరాన్ని ధరించుకున్నాం కాబట్టి తప్పు జరగడం అనేది సహజం. కానీ మన ఆలోచన ఏంటంటే, శరీరకంగా తప్పు చేయమండి మనం. ఎందుకంటే దేవుని భయం ఉంది కాబట్టి శారీరకంగా మనం తప్పు చేయడానికి ఇంపార్టెంట్ చూపించాం. కానీ కొన్ని చూపుల ద్వారానో కొన్ని మాటల ద్వారా చేసినప్పుడు అప్పుడు ఏం చెప్తామండి? వాటిని కూడా దేవుడు ఏం చేస్తాను అంటున్నాడండి? లెక్కిస్తాను అంటున్నాడు. కాబట్టి మనం వాటిని గురించి ఏం చేయాలండి? దేవుని దగ్గర క్షమాపణ అనేది కోరుకోవాలి. అయితే సాధ్యమైనంత వరకు ఏం చేయాలండి? చెడు మాటలు పలకకుండా ఉంటేనే మంచిదండి. పలికితే ఏంటండి? ప్రమాదం. కానీ కొన్నిసార్లు కోపంలో వచ్చేస్తాయండి అన్ని మాటలండి. అవునా కాదండి? కోపంలో అందరం దొరికిపోతామండి. కోపంలో వచ్చేస్తాయండి అన్ని విషయాలు. కాబట్టి దేవుని యొక్క కోపం ఏం చేయదంటండి? దేవుని నీతిని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలండి? నోటి మాటలు అదుపు చేసుకోవాలండి. ఇకపోతే ఏబు గ్రంథం చెప్పాను కదండి. ఏబు గ్రంథము 31 అధ్యాయము 4
4వ వచనం అండి. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలను ఏం చేస్తారంటండి, మన యొక్క అడుగు జాడలను ఏం చేస్తారంటండి, లెక్కిస్తాడు. అడుగు జాడలను కూడా దేవుడు లెక్కిస్తాడంటండి. దేవుని కన్నులకు మరుగై ఉన్నది ఏదీ లేదండి. ఎందుకు లేదు చెప్పండి అండి, ఆయన దేవుడు. ఇంకో విషయం చెప్పమంటారు, ఆయన ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నామండి. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలండి, కొద్దిగా ఉండాలండి. ఏమండి, మన మాటలు ఎలా ఉండాలండి, కొద్దిగా ఉండాలంటే ఆయన ఆకాశంలో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయం ఏం జరుగుతుందండి, తేటగా కనబడుతుందండి. కాబట్టి మన సాధ్యమైనంత వరకు దేవునికి యథార్థతగాను నమ్మకస్తులుగాను మనం ఏం చేయాలండి, బ్రతకాలి. ఇకపోతే దేవుడు ఒక సందర్భంలో మన యొక్క లెక్క అనేది పూర్తి కాకుండా శిక్ష అనేది వేయడండి. అమోరీల విషయంలో దేవుడు ఏం చేసాడండి, వారి యొక్క అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదని, అందుకే నేను శిక్ష వేయట్లేదని చెప్పడం కూడా జరిగిందండి. బెల్షస్సర్ కాలంలో ఈ యొక్క ప్రభుత్వము ఏమైందంటే లెక్క చూసి దాన్ని ముగించెను. దానియేలు గ్రంథంలో ఉంటుందండి. దేవుడు ప్రతి దానికి లెక్క వేస్తున్నాడండి. ఏమండి, దేవుడు న్యాయానికి లెక్కేసినప్పుడు అన్యాయానికి కూడా లెక్కేస్తాడండి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలండి, మంచి కార్యాలే చేయాలి, మంచి మాటలే మాట్లాడాలి. మన వల్ల కానప్పుడు ఏం చేయాలండి, సైలెంట్గా ఉండాలండి. జీవవశములు నాలుగు వశమండి. జీవ మరణములు నాలుగు వశము. ఆ నాలుగుని ఏం చేయాలండి, అదుపు చేసుకోవాలండి. అదుపు చేసుకోకుండా చెడ్డ మాటలు మాట్లాడితే ఒకటి నష్టము, మన యొక్క ఆయుష్ అనేది తగ్గిపోతుంది. రెండో నష్టం ఏంటంటేనండి, దేవుడు లెక్కేస్తాడండి. దేవుడు లెక్కేస్తే ఏమైపోతామండి, మనం నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి. ఏమండి, దేవుడు మనకి సృష్టిలో ప్రతి దాన్ని ఇచ్చి తినమని చెప్పి దేవుని గురించిన మాటలు మనం ఏం చేయాలండి, మాట్లాడాలండి. దేవుని గురించిన మాటలే మాట్లాడాలండి. వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు ఏం చేస్తాడండి, దేవుడు లెక్క అడుగుతాడండి. లోకంలో ఉన్న లెక్కలు మర్చి మనం ఏం చేయాలండి, దేవుని లెక్కలకు మనం సరిపోయిన లేవేం చేసుకోవాలండి, సరి చేసుకోవాలండి. దేవుని యొక్క లోకంలో ఉన్న లెక్కలకు పడిపోయి మనం ఏం చేస్తున్నామండి, దేవుని మర్చిపోతున్నాం. దేవుని యొక్క లెక్కలను మనం పట్టించుకోవట్లేదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న లెక్కలు మరిచి దేవుని యొక్క లెక్కలతో మన లెక్కలు అనేవి సరిపోతున్నాయి లేవో మనం ఏం చేసుకోవాలండి, సరిచూసుకోవాలి. సరిచూసుకోకపోతే ఏమవుతుందండి, మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడతాము. అప్పుడు దేవుడు ప్రతిదానికి లెక్కేస్తాడు. అక్కడ లెక్కేసిన తర్వాత మనం నరకానికి అనేది వెళ్ళిపోతామండి. ఏమండి, ఈ 2 పాఠాలండి. ఫస్ట్ పాఠం ఏం నేర్చుకున్నామండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడిరా అంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడారు అంటే వివాహం ఆడారు. నరుల కుమారులు దేవుని కుమారులు ఎవరండి, పురుషులు. నరుల కుమార్తెలు స్త్రీలు. అంటే స్త్రీలు పురుషులను వివాహం ఆడిరా అంటే వివాహం ఆడిరని మనం చెప్పవచ్చు. రెండో పాఠం ఏం నేర్చుకున్నామండి, దేవుని లెక్కలతో నీ లెక్కలు సరిపోయినాయా అంటే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దాని లెక్కేసే మనిషి దేవుడు సృష్టించిన వాటి యొక్క లెక్కను సరిగా వేయలేకపోయాడండి. నక్షత్రాల గురించి లెక్క తెలియదు, తల వెంట్రుకల గురించి లెక్క తెలియదు. అదేవిధంగా దేవుడు ఇంకే లెక్కలు వేస్తాడండి అంటే, మన యొక్క తలంపులను లెక్కేస్తాడు, మన యొక్క ఊహలను లెక్కేస్తాడు, మన యొక్క దినాలన్నీ కూడా దేవుడు లెక్కేస్తాడు. అదేవిధంగా మనం మాట్లాడే వ్యర్థమైన మాటను కూడా దేవుడు ఏం చేస్తాడండి, లెక్కేస్తాడండి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలండి, మంచి మాటలు దేవుని గురించి మాట్లాడడానికే ప్రయత్నం చేయాలండి. కోపం వచ్చినప్పటికి కూడా వాటిని అణుచుకొని ఏం చేయాలండి, మంచిగా మాట్లాడడానికి మనం ప్రయత్నం అనేది చేయాలండి. ఈ 2 పాఠాలండి. సాయంకాలం ఇంకో 2 పాఠాలు మనం టైం ఉంటే ఎవరైనా చెప్తే, మళ్ళీ నైట్కి 2 లెసన్స్ ఉన్నాయండి. ఇప్పటికి మనం ఎన్ని పాఠాలు అయినట్టండి, 6 పాఠాలు. అక్క 2 పాఠాలు చెప్పారు, 8 పాఠాలు అయినాయండి. ఇంకా నైట్కో 2 పాఠాలు చెప్పుకుంటే 10 పాఠాలు ఇక్కడికి కంప్లీట్ అయిపోతాయి. మిగిలిన 10 పాఠాలు మనం తర్వాత నేర్చుకుందాం. ఏమంటే నైట్కి ఒకసారి మెటీరియల్ తెచ్చుకుంటే అందరూ తెచ్చుకోవాలండి. ఎందుకంటే బెరియా పట్టణస్తులు ఏం చేశారండి, అలా ఉన్నవో లేవో సరిగా అంటే
ఆ దాంట్లో ఉన్నది అలా ఆ సంగతి చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవని ఏం చేశారండి? పరిశోధించారండి. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను చెప్పే మాటలో ఆ మెటీరియల్ ఉన్నాయో లేవో మీరు కూడా ఏం చేయాలండి? చూసుకోవాలండి. కాబట్టి నా యొక్క మాటలు ఏం ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాను దేవా. తండ్రి నిజముగా తండ్రి మీ లెక్కలు తండ్రి చాలా గొప్పవి దేవా. ఇన్నాళ్ళు తండ్రి మాకు నచ్చినట్లుగా మేము బ్రతికాం తండ్రి. అయ్యా మీ లెక్కలు తండ్రి మాకు అర్థం కాక తండ్రి, ఇగో తండ్రి వీటిని గురించి మీరు లెక్క అడుగుతారనే భయం కూడా లేకుండా మాకు నచ్చినట్లు మేము బ్రతికాం తండ్రి. ఈరోజు తండ్రి మీరు అడిగే లెక్కలు మాకు వివరంగా చెప్పారు తండ్రి. అయ్యా ఇగో తండ్రి మీ గొప్పతనం గురించి మీరు వేసే శిక్షల గురించి మీరు మాకు తెలియజేయకుండా మీరు నరకానికి తీసుకువెళ్ళేవారు కాదు తండ్రి. అయ్యా నిజముగా తండ్రి ప్రతి ఒక్క మాట మాకు తెలియజేశారు తండ్రి. ఆ మాటల ప్రకారం మేము జీవిస్తేనే మీరు పరలోక రాజ్యం ఇస్తారని మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అందుని బట్టి యేసుక్రీస్తు నామములో మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో తండ్రి మా లెక్కలు తండ్రి మీ లెక్కలతో సరిపోయే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరట అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.